హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. అయితే మరి ధైర్యం తెచ్చుకోము అనేది దేవుడు ఈరోజు వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. మరి ఎవరు అధైర్యంతో ఉన్నారో తెలియదు, కానీ ప్రభువుకు దేవుడు సెలవిచ్చినది ఏమనగా, ధైర్యం తెచ్చుకో. బలహీనపడతావు ఎందుకు? నువ్వు ధైర్యంగా ఉండు. దేని విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీవెందుకు భయపడుతున్నావు? నీవెందుకు దిగులు పడుతున్నావు? నేనున్నా కదా నీకు. నువ్వెందుకు భయపడాల్సి వస్తున్నా? అవసరం ఏంటి? నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీకుండగా నువ్వెందుకు భయపడాలి? నువ్వు భయపడవాక నన్ను నమ్ముకున్నా. ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను బలహీనుడిని కాను. నేను బలహీనుడిని అనుకుని భయపడుతున్నావా? అలా భయపడవాక, నేను బలహీనుడిని కాను, నేను సర్వశక్తి మంతుడను. ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి, కానీ ధైర్యం తెచ్చుకో. నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాను, నిశ్చయంగా నేను ఇప్పుడుగా ఉంటా. నిశ్చయంగా ఏ అపాయం లేకుండా చూస్తా. ధైర్యం తెచ్చుకో, నీకు ఏ అపాయం ఉండదు. ధైర్యం తెచ్చుకో, నీకు ఏ కీడు సంభవించదు. ధైర్యంగా ఉండు. చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చగలిగిన దేవుణ్ణి ఉన్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నేను సర్వశక్తిమంతుడను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది నాకు అసాధ్యమైనది ఏది లేదు. భయపడదాక దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి ఆయన మాటలు నమ్మండి, భయపడవాకండి, ధైర్యం తెచ్చుకోండి. గుండె బలహీనం చేసుకోక, మీకు మీరే బలహీనం చేసుకోక ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా ఆయన ఉండి యుద్ధం చేయను. మరి ఫ్రెండ్స్ ఈరోజు నేను వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, ఈ వాగ్దానం మాట్లాడినందుకు ఎలా చేస్తున్నాం. ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని చూపించాగా పొందుకొని బాప్తిజం తీసుకుని రక్షణ పొందుకొని ఈ ఆత్మ పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకొని చేయాలి. ఈ ఆత్మ అభిషేకం పొందుకొని తప్పితే మళ్ళీ మానవ ఉపచారాలు పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకొని చేయాలి. యేసు నామములో అడుగుచున్నాను, నా ఎవరిలోకమందున తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వస్తున్న వరకు కనిపిస్తున్న +1 నేను నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాక్యం దేవుని కృపాశిస్తున్న అందరికీ ఆమె.